ఈ నెల 20న సుల్తానాబాద్ కేంద్రంలో జరిగే ఏఐటీయూసీ 4వ మహాసభలను కార్మిక వర్గం విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళారి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవీన శంకర్, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎం ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హాజరవుతున్నారని తెలిపారు. దేశంలో కార్మిక చట్టాలు, కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ 60, అసంఘటిత రంగం, సంఘటిత రంగం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాయని పేర్కొన్నారు. తెల్లదొరలతో కోట్లాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలు, సంక్షేమ సౌకర్యాలను నేటి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలతో కాలరాసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించేలా ఆగస్టు 20న సుల్తానాబాద్లోని నరహరి ఫంక్షన్ హాల్లో జరగనున్న మహాసభలకు కార్మిక వర్గం భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఈ నెల ఆగస్టు 20న బేస్తవారం జరపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 1920లో ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ నేటికి 106 సంవత్సరాలు దాటుతుంది. అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, ఎందరెందరో బలిదానాలు తోటి ఏఐటీసీ నిర్మాణం దేశంలో విప్లవ కార్మికోద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిందనేది గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆనాడు తెల్లదొరలతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం, పని గంటల కోసం పోరాడింది ఏఐటీసీ. ఆనాడు తెల్లదొరలతో పోరాడి 44 కార్మిక చట్టాలు, సమ్మె హక్కు, బోనస్ యాక్టు తదితర కార్మిక చట్టాలు ఇలా అమలు అవుతున్నటువంటి చట్టాలన్నీ కూడా ఆనాడు సాధించుకున్నదే ఏఐటీసీ అని చెప్పుకోవచ్చు. ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల పండగ విజయవంతంగా జరుపుకున్నాం. పిప్పరమెట్లు పంచుకున్నాం, చాక్లెట్లు, స్వీట్లు పంచుకున్నాం. కానీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళతోనే చట్టాలు చేయించుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ పరిపాలకులు ఇలా విదేశీ జపం చేస్తూనే స్వదేశీ పరిపాలకులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మొత్తం కాలరాచి వేసారు, పక్కన పెట్టేసారు. 44 కోడ్లను మొత్తం విభజించి తగ్గించి వాటిని 4 కోడ్లుగా ఇలా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి చట్టాలుగా వాటిని తయారు చేసి భారత పార్లమెంట్లో మేము చట్టం చేసినాం అనేది జీవోలు జారీ చేశారు. దుర్మార్గం ఏంటంటే 1886లో 8 గంటలు పోరాడి సాధించుకున్నాం చికాగో అమరవీరులు అందరికీ తెలుసు. ఇలా 8 గంటలను కూడా మాకు సరిపోతలేదు, ఉత్పత్తి వస్తలేదు, ప్రొడక్షన్ వస్తలేదు, ప్రొడక్టివిటీ వస్తలేదు, దీన్ని 12 గంటలు చేయాలి అనేది ఏదైతే కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పెట్టిందో వాటిని రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా బలోపేతంగా ఇలా విప్లవ కార్మికోద్యమం బలోపేతంగా ఏఐటీసీ కూడా దీన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, టౌన్ మహాసభలు ఇట్లా జరుపుకొని భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడానికే ఈ మహాసభలు జరుగుతాయి. అట్లా సెప్టెంబరు 5, 6, 7 తేదీలలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ గడ్డ మీద జరగబోతూ ఉన్నాయి. పోరాటాల ఉమ్మడి కరీంనగర్ గడ్డ, పోరాటాల జిల్లా, మనకు ఉద్యమాలకు ఊపిరిచ్చినటువంటి కరీంనగర్ పోరాటాల గడ్డ. అటువంటి పోరాటాల గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర మహాసభలకు వేదిక కాబోతూ ఉంది. అది 5, 6, 7 తారీఖులో. దానికంటే ముందు అన్ని జిల్లా మహాసభలు పూర్తి చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో దాదాపుగా జిల్లాలన్నీ పూర్తయినాయి. రేపు ఆగస్టు 23 తోటి 24 ఇంకో 2 జిల్లాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకొని రాష్ట్ర మహాసభలకు పోతాం. ఈ రాష్ట్ర మహాసభలకు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాలరాజు గారు, కలవీన శంకర్ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ, కార్మిక సంఘాల అభిమానులు కూడా పాల్గొనేటువంటి ఈ మహాసభకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగం, ప్రధానంగా అసంఘటిత కార్మిక రంగం దీని మీద దృష్టి పెడతా ఉన్నాం. మేము అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు మన జిల్లాలో పెరుగుతూ ఉన్నారు.
బాగా మరియు అబ్జర్వ్ చేయండి. 18 రాష్ట్రాల వలస కార్మికులు ఇలా పెద్దపల్లి జిల్లాలో ఉన్నారు. 18 నిన్న మేము లేబర్ డిపార్ట్మెంట్ సమాచారం అడిగితే 18 దాకా ఉన్నాయి, కానీ ఇంకా 22 అంటే ఇంకా 4-5 పెరుగుతాయండి అని చెప్పారు. అంటే దాదాపుగా 22 రాష్ట్రాల నుంచి పెద్దపల్లి జిల్లాలో ఇలా వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ కార్మిక వర్గం అడ్డ మీద లక్షలాది మంది, వందలాది మంది పనుల కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళకు పనులు లేవు. ఇలా బిల్డింగ్లు అడ్డ వాళ్ళకి పనులు లేవు. నేపాల్ వాళ్ళు వస్తున్నారు, బీహార్ వాళ్ళు వస్తున్నారు, జార్ఖండ్ వాళ్ళు వస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ వరి నాట్లు వేయడానికి కూడా ఇలా ఇతర రాష్ట్రాలలో వస్తున్నారు. ఇలా మనం తినే గప్చుప్పు, ఇలా జిలేబీలు, సమోసాలు ప్రతిదీ ఇతర రాష్ట్రాల నుంచే వచ్చేటువంటి తెలంగాణకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఇక్కడ రాను రాను తెలంగాణలో నిరుద్యోగం పెరుగుద్ది అని భావిస్తూ ఉన్నాం. రాను రాను వలస కార్మికుల అడ్డనే కాదు పర్మనెంట్ అయిపోతుంది. నిరుద్యోగం అడ్డ లేబర్గా రోజు పెరుగుతారు. అసంఘటిత కార్మిక రంగం పెరుగుతూ ఉన్నది, కానీ వాళ్ళకి కనీస వేతనాలు లేవు, చట్టాలు లేవు. తుమ్మితే ఊసిపోయే ముక్కులాగా ఇలా అసంఘటిత కార్మిక రంగం దినదిన గండం జరుగుతూ ఉంది. ఏఐటీసీ మహాసభలు సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఈ నెల 20వ తేదీన చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర మహాసభలు కూడా కరీంనగర్లో సెప్టెంబర్ 6, 7, 8 రోజు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసంఘటిత రంగ కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న 44 కోడ్లను ఏదైతే ఉన్నదో వాటిని కుదించి 4 కార్మిక చట్టాలు 4 కుదిస్తున్నాయి. మరి వాటిని 44 చట్టాలను స్వతంత్రానికి ముందే మనము తెల్లదొరలతోటి బ్రిటిషర్లతోటి పోరాడి సాధించుకున్నాం. వాటిని ఈరోజు కేంద్రం మోదీ ప్రభుత్వం కాలరాసి కార్మికుల హక్కులను హరించి అట్లనే మాట్లాడే గొంతుకను సైతం మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి ఎవరికైనా దాదాపు ఎక్కడ కూడా కనీస కూలి కూడా ఈరోజు ఇవ్వడం లేదు. అట్లాగే మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఆశా వివిధ రంగాల కార్మికులు అయితే దాదాపు స్వతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అవుతుంది. మరి 80 సంవత్సరాలలో 10,000 లోపు మాత్రమే జీతం ఉంది. మరి అట్లాగే ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి చూస్తే ప్రపంచంలో ఎక్కడ లేదు. 3,000 రూపాయల జీతంతో మరి దాదాపు 24 సంవత్సరాలుగా చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎన్ని సమ్మెలు చేసినా ఏం చేసినా మరి చీమ కుట్టినట్టు కూడా జరగడం లేదు. అట్లాగే ఈ అసంఘటిత రంగ కార్మికుల చట్టాలు కూడా నాటి పోరాట ఫలితాలే. మరి ఆ రోజు వచ్చిన కార్మిక చట్టాలను మరి నేడు మన కేంద్ర ప్రభుత్వం హరిస్తుంది. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులు ఏఐటీసీలో ఉన్న ఏఐటీసీని బలోపేతం చేసి రేపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏఐటీసీ జిల్లా మహాసభలు జరుగుతాయి. అట్లాగే రాష్ట్ర మహాసభలు కూడా కరీంనగర్ పట్టణంలో జరుగుతాయి. వాటిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి భవిష్యత్తులో కార్మికుల చట్టాలను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ రామగుండం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీసీ జిల్లా నాయకులు నాంసాని శంకర్, రెడ్డపాక లక్ష్మణ్, సత్యనారాయణ, రాజేందర్ రెడ్డి, షేక్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.